ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే పురుషుల సింగిల్స్ టెన్నిస్లో ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో తన మొదటి బంగారు పథకాన్ని గెలుచుకున్న ప్లేయర్ ఎవరు? తాజాగా ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఒలింపిక్స్లో టెన్నిస్ పురుషుల సింగిల్స్లో గోల్డ్ మెడల్ సాధించిన ప్లేయర్ ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కార్లోస్ ఆల్కారాజ్, ఆప్షన్ 2 నోవాక్ జకోవిచ్, ఆప్షన్ 3 రఫేల్ నాదల్, ఆప్షన్ 4 రోజర్ ఫెదరర్. తాజాగా జరుగుతున్న ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్ టెన్నిస్లో గోల్డ్ మెడల్ సాధించిన ప్లేయర్గా నోవాక్ జకోవిచ్ నిలిచారు. ఇతను ఏ దేశానికి చెందిన ప్లేయర్ అంటే సెర్బియాకు చెందిన ప్లేయర్. సెర్బియా ప్లేయర్, ఓకేనా. నోవాక్ జకోవిచ్ సెర్బియా ప్లేయర్. అదేవిధంగా రజత పథకాన్ని సెకండ్ పొజిషన్లో నిలిచిన ప్లేయర్ ఎవరంటే, రన్నర్అప్గా నిలిచిన ప్లేయర్ ఎవరంటే కార్లోస్ ఆల్కారాజ్. కార్లోస్ ఆల్కారాజ్ రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది, ఓకేనా. ఇతను స్పెయిన్కు చెందిన ప్లేయర్. స్పెయిన్కు చెందిన ప్లేయర్ కార్లోస్ ఆల్కారాజ్ రన్నర్అప్గా నిలిచాడు. అయితే మనకు ఇంకొక రికార్డు కూడా క్రియేట్ చేశాడు జకోవిచ్. ఏంటంటే ఎక్కువ వయసులో ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచిన ప్లేయర్గా నిలిచాడు నోవాక్ జకోవిచ్. 37 ఇయర్స్ ఏజ్లో ఈ గోల్డ్ మెడల్ను గెలవడంతో ఈ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. 37 ఏళ్ల వయసులో గెలుచుకొని ఎక్కువ వయసులో ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచిన టెన్నిస్ ప్లేయర్గా నిలిచాడు, ఓకేనా. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏటా జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఇంపార్టెంట్. జాతీయ చేనేత దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు మన ఇండియాలో? ఆప్షన్ 1 ఆగస్టు 6, ఆప్షన్ 2 ఆగస్టు 7, ఆప్షన్ 3 జనవరి 26, ఆప్షన్ 4 అక్టోబర్ 2. ప్రతి సంవత్సరం మన ఇండియాలో నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7న నిర్వహిస్తారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇది ఎన్నవది? 2024కు సంబంధించి ఎన్నవ ఎడిషన్ అని అడగవచ్చు. 10th ఎడిషన్ ఫ్రెండ్స్, 10వ ఎడిషన్ అనమాట. ఈ ఇయర్ జరిగినది 10వ ఎడిషన్. తొలిసారిగా ఎప్పుడు నిర్వహించారంటే 2015లో జాతీయ చేనేత దినోత్సవాన్ని తొలిసారిగా 2015లో నిర్వహించారు. ఈ ఇయర్కు సంబంధించిన థీమ్ ఏంటని అడగవచ్చు. జాతీయ చేనేత దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే ఈ ఇయర్కు సంబంధించి హ్యాండ్లూమ్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యాషన్. హ్యాండ్లూమ్స్ ఫర్ సస్టైనబుల్ అనే ఫ్యాషన్ తోటి ఈ ఇయర్ థీమ్ అయితే కొనసాగింది, ఓకేనా. ఆగస్టు 7న నిర్వహిస్తారు. తొలిసారికి 2015లో నిర్వహించారు, ఓకేనా. నెక్స్ట్ వన్, ఆగస్టు 3న డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అదనపు బాధ్యతలను ఎవరు స్వీకరించారు? బీఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్గా మనకు ఎఫ్ఏసీగా, ఓకేనా, ఎవరు బాధ్యతలు స్వీకరించారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 దల్జిత్ సింగ్ చౌదరి, ఆప్షన్ 2 రాకేష్ ఆస్థానా, ఆప్షన్ 3 అనిల్ చౌహాన్, ఆప్షన్ 4 సుబోధ్ కుమార్ జైస్వాల్. సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డీజీగా ఇటీవల అదనపు బాధ్యతలను దల్జిత్ సింగ్ చౌదరి గారు అయితే తీసుకోవడం జరిగింది. దల్జిత్ సింగ్ చౌదరి. సో ఇతను ప్రస్తుతం అయితే ఎస్ఎస్బి ఏదైతుందో సశస్త్ర సీమా బల్కు డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. ఇది ఎఫ్ఏసీగా ఉందన్నమాట. ఇన్ఛార్జ్గా దీని బాధ్యతలు నిర్వహిస్తున్నారు బీఎస్ఎఫ్కు, ఓకేనా. ఇతను 1990 బ్యాచ్కు చెందిన వ్యక్తి అనమాట. 1990 ఉత్తరప్రదేశ్ క్యాడర్కి చెందిన పర్సన్ దల్జిత్ సింగ్ చౌదరి. బీఎస్ఎఫ్కు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్పికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకకు భారతదేశం తరపున జెండా బేరర్గా, ఫ్లాగ్ బేరర్గా ఎవరు ఎంపికయ్యారని అడుగుతున్నారు. ఇంపార్టెంట్. ఆప్షన్ 1 సరబ్జోత్ సింగ్, ఆప్షన్ 2 నీరజ్ చోప్రా, ఆప్షన్ 3 మను బాకర్, ఆప్షన్ 4 అభినవ్ బింద్రా. సో తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్ అయితే జరుగుతున్నాయి. ఆగస్టు 11 వరకు అయితే జరగడం జరుగుతుంది. ఆగస్టు 11 అయితే ముగింపు వేడుకలు ఉంటాయి. ఈ ముగింపు వేడుకల్లో భారతదేశం తరపున జెండా బేరర్గా, అంటే మన జెండాను పట్టుకొని ముందు నడవడం జరుగుతుంది అనమాట. ఎవరు వివరించబోతున్నారంటే మను బాకర్. సో షూటింగ్లో 2 కాంస్య పథకాలను గెలుచుకోవడం జరిగింది. ఒకటి మిక్స్డ్ డబుల్స్లో, ఒకటి సింగిల్స్లో, మహిళల సింగిల్స్లో, ఓకేనా. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో, అదేవిధంగా ఇంకొకటి మిక్స్డ్లో మను బాకర్ 2 కాంస్య పథకాలు గెలుచుకున్నారు. సో అందుకు గాను ఆమె భారతదేశం యొక్క ఫ్లాగ్ బేరర్గా వివరించబోతున్నారు ముగింపు వేడుకల్లో. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆగస్టు 17న వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహించబోతుంది? వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ను భారతదేశం నిర్వహించబోతుంది. ఆగస్టు 15 నుంచి జరగబోతుంది అనమాట. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ అనేది భారతదేశం వేదికగా జరగనుంది 24 ఇయర్కి సంబంధించి. నెక్స్ట్ వన్, ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఇంపార్టెంట్. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహిస్తారు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అత్యంత సంపన్నుల పైన
పన్ను విధించే G20 ఒప్పందాన్ని ఇటీవల ఏ దేశం మనకు ప్రపోజ్ చేసింది. సో G20లో ఒక దేశం ఏం చేసిందంటే సంపన్నుల పైన పన్ను విధించాలని ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది. ఏ దేశం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 భారతదేశం, ఆప్షన్ 2 బ్రెజిల్, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 సౌత్ ఆఫ్రికా. సో మనకు ఎవరైతే $1 బిలియన్ మించిన ఆస్తులు సంపద కలిగి ఉన్నారో వారిపైన 2% పన్నును విధించాలని ఇటీవల బ్రెజిల్ అయితే ప్రతిపాదన తీసుకొచ్చింది. G20లో దేశమైన బ్రెజిల్ $1 బిలియన్ పైన సంపద ఉన్న వ్యక్తులు ఎవరుతుంటారో వారిపైన 2% సంపద పన్ను విధించాలని ప్రతిపాదించింది బ్రెజిల్. ఓకేనా, ఇంపార్టెంట్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇటీవల ఏ దేశం అత్యున్నత పౌర పురస్కారం అయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్. ఇటీవల ఒక దేశం ఏం చేసిందంటే మన భారతదేశపు రాష్ట్రపతి గారైన ద్రౌపది ముర్ముకు ఒక అత్యున్నత పురస్కారం ఇచ్చింది. ఆ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చింది. ఏ దేశం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 శ్రీలంక, ఆప్షన్ 2 ఫిజీ, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 మంగోలియా. ఇటీవల మన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారికి ఫీజీ దేశం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫీజీ అనే అవార్డుని అయితే ఇచ్చింది. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫీజీ అనే అత్యున్నత పౌర పురస్కారాన్ని రాష్ట్రపతి గారికి అయితే ఇవ్వడం జరిగింది. ఫీజీ కంట్రీ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇటీవల యామిని కృష్ణమూర్తి గారు మరణించారు. అయితే ఆమె ఏ సంవత్సరంలో పద్మ విభూషణ్ పొందారు. ఇంపార్టెంట్. యామిని కృష్ణమూర్తి తెలుగు పర్సన్ అనమాట, ఆంధ్రప్రదేశ్ చెందిన పర్సన్, నాట్య మనకు విభాగానికి చెందిన పర్సన్ అనమాట. భరతనాట్యం, కూచిపూడి వంటి నాట్యాలు ఫేమస్ అనమాట. సో నాట్యరంగానికి చెందిన పర్సన్ ఇటీవల మరణించడం జరిగింది. అయితే ఆమె ఏ సంవత్సరంలో పద్మ విభూషణ్ పొందారని అడుగుతున్నారు. ఇంపార్టెంట్. 2016లో యామిని కృష్ణమూర్తి గారు పద్మ విభూషణ్ను పొందారు. ఏ సంవత్సరంలో మనకు పద్మశ్రీ పొందారంటే 1968లో పద్మశ్రీ రావడం జరిగింది. 2001లో పద్మభూషణ్ రావడం జరిగింది. ఓకేనా. 2016లో పద్మ విభూషణ్ అయితే పొందారు యామిని కృష్ణమూర్తి గారు. ఓకేనా. ఇంపార్టెంట్. ఏ రంగానికి చెందిన వారిని కూడా అడగవచ్చు. నాట్య కళాకారిణి, మన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అనమాట, మదనపల్లికి చెందిన పర్సన్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, హిరోషిమా దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన పాటిస్తారు. సో ప్రతి సంవత్సరం కూడా హిరోషిమా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఆగస్టు 6, ఆప్షన్ 2 ఆగస్టు 9, ఆప్షన్ 3 జూలై 16, ఆప్షన్ 4 డిసెంబర్ 7. ప్రతి సంవత్సరం కూడా హిరోషిమా దినోత్సవాన్ని ఆగస్టు 6న నిర్వహిస్తారు. ఆగస్టు 6న హిరోషిమా దినోత్సవంగా నిర్వహిస్తారు. కారణం ఏంటంటే 1945లో యుఎస్ ఏం చేసింది, జపాన్లోని హిరోషిమా నగరం పైన అణుబాంబు వేసింది. ఎంతో నష్టమైతే వాటిల్లింది. సో ఆ దేశమే దాదాపుగా సర్వనాశనమైంది, అందరు తెలిసిందే. అందుకోసమని ఆగస్టు 6న ఈ హిరోషిమా పైన అణుబాంబు దాడికి మనకు గుర్తుగా ఈ హిరోషిమా దినోత్సవాన్ని నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఓకేనా. ఇంపార్టెంట్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడంతో మన వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.